ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో శివారాధనకి ఏ పదార్థాలతో చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు చాలామంది అడిగారు, భోగము మోక్షము ఈ రెండు అంటే సుఖంగా ఉండాలి, అలాగే మోక్ష ప్రాప్తి కలగాలంటే శివారాధన ఎలా చేయాలి? మీరు తులసి దళాలతో కనుక శివారాధన చేసినట్లయితే భోగము మోక్షము రెండు కూడా లభిస్తాయి. కానీ శాస్త్రరీత్యా తులసిని మామూలుగా శివుడికి వాడరు, కారణం శాపం ఉంది కాబట్టి. కానీ తంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడైనా భోగాపేక్ష మోక్షం కావాలనుకునేవారు ఖచ్చితంగా తులసి దళాలతో శివారాధన చేయాలని శాస్త్రం చెప్తుంది, తంత్రశాస్త్రం చెప్తుంది. ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.